బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పోసాని కృష్ణమురళి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సినీ రచయిత, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని అనుబంధ విభాగాల్లో పనిచేశారు, లేదా ప్రభుత్వానికి కాస్త సలహాదారుగా కూడా వారు కొన్ని విభాగాలకు పనిచేసిన విషయం మనకు తెలిసింది. వచ్చినటువంటి ఫలితం శనికి సంబంధించిన ఫలితం. శని తీవ్రమైనటువంటి స్థితిగతులే కాదు, కారాగార వాసానికి, అటువంటి తీవ్రమైనటువంటి ఇక్కట్లకి కారణం అవ్వబోతున్నటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. శ్రీ పోసాని కృష్ణమురళి గారు గతించినటువంటి కాలంలో వారు చేసినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని విషయాల పట్ల వారు మాట్లాడినటువంటి అంశాలను గురించి ప్రస్తుతం కొన్ని కేసులు నమోదయ్యాయి. వారిని కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు ప్రాథమికమైనటువంటి దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ వారి యొక్క జాతకంలో శని సంబంధమైన తీక్షణమైన పరిస్థితి కారణంగా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, రిమాండ్ విధించడం, కారాగార సంబంధమైన స్థితిగతులు కనపడుతున్నాయి. కొన్ని రోజులైనా సరే ఖచ్చితంగా రిమాండ్ చేయబట్టమో, కారాగారవాసమో, లేదా న్యాయపరమైనటువంటి విషయాలకు సంబంధించిన ఇబ్బందులను వారు ఎదుర్కోబోతారు. ప్రత్యేకించి ఎప్పుడైతే శని భగవానుడు మన జాతకంలో సరిగ్గా ఉండడు, వీటితో పాటు మానసికంగా వీక్ అవటం, జీవితం పట్ల విరక్తి కలగటం, శరీరానికి సంబంధించినటువంటి ఎముకలు, కండరాలు, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. శ్రీ పోసాని కృష్ణమురళి గారి యొక్క జాతకంలో ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా ఇబ్బందులు వస్తాయి. చట్టపరమైనటువంటి విచారణ, న్యాయ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితిని మనం చూడబోతూ ఉన్నాం. ఇక తదుపరి బీజేపీ అధినేత్రి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారి గురించి మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 7. మనం ప్రతి సందర్భంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం, ఈ రాహుకేతు సంబంధమైనటువంటి అంకెలు ఈ ప్రతికూలవంతమైన పరిస్థితికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో కేతువు అనుకూలవంతమైన స్థితికి కూడా కారణం అవ్వచ్చు. శ్రీమతి పురంధేశ్వరి వారి యొక్క జాతకంలో ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్కి. రాజకీయపరమైనటువంటి రంగంలో వారికి ప్రమోషన్ లభించవచ్చు, లేదా అధ్యక్ష స్థానం చేజారిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కొన్ని ప్రతికూలవంతమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు వారి యొక్క జాతకంలో కనపడుతూ ఉన్నాయి. ఈ కేతు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల కొన్ని ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఓ రకంగా కేతువు మళ్ళీ మంచి చేస్తే తానున్నటువంటి స్థానం నుండి ప్రమోట్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా పురంధేశ్వరి వారి యొక్క జాతకంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నట్టుగా మనం భావన చేయొచ్చు. For more videos like this, subscribe Big TV channel.